హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర విశ్వయాత్ర. మనం ఈరోజు అయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ త్రికోటేశ్వర స్వామి, అంటే పరమశివుడు. ఈ కొండని త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది 3 శిఖరాలతో అయితే ఉంటుంది. ఒకటేమో బ్రహ్మ శిఖరం, ఒకటేమో విష్ణు శిఖరం, ఒకటేమో రుద్ర శిఖరం. శివుడు అయితే రుద్ర శిఖరం మీద అయితే వెలిసి ఉంటాడు. మీరు చూసుకుంటే ఇదే ఎంట్రన్స్. స్టార్టింగ్లో మనకైతే వినాయకుడు అయితే కనిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ కార్ పార్కింగ్. మీరు చూసుకుంటే ఇదిగోండి, శివుడు అయితే దక్షిణామూర్తి అవతారం. అది ఎంట్రన్స్లోనే మనకి ఎలా కనపడుతుంది ఆర్చి విగ్రహం. ఇక్కడైతే మనం బైపాస్ చేసి మనం అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్ సైడ్ అయితే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది నడవలేని వాళ్ళకి. నార్మల్ డేస్లో అయితే అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఏడేమో పూజ సామాగ్రి అమ్ముతున్నారు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు, కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే దక్షిణామూర్తి స్వామి టెంపుల్. కింద అయితే వేద దక్షిణామూర్తి స్వామి టెంపుల్ అయితే ఉంది. మనం టెంపుల్ అయితే విజిట్ చేద్దాము. మామూలుగా అయితే అలౌ చేయట్లేదు షూట్ చేయటానికి. నేనైతే ఆయన పూజ చేసుకున్నా అంటే షూట్ చేసే వెనక నుంచి. మీరు చూడొచ్చు టెంపుల్. ఇది కూడా మీకు పైన అయితే లింగ రూపంలో అయితే శివుడు మనకి కనపడతాడు. ఇక్కడైతే దక్షిణామూర్తి రూపంలో అయితే కనపడతాడు, చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ దక్షిణామూర్తి స్వామి టెంపుల్ పక్కనే మనకైతే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. మీరు రిటర్న్లో వచ్చినాక ప్రసాదం తీసుకోవచ్చు. ఇక్కడ లడ్డు, ఇక్కడ అరిసి అయితే మనకి ప్రసాదంగా ఇస్తారు. మీరు ప్రసాదం అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్లో ఉన్న నందీశ్వరుడు. అవుట్ సైడ్ టెంపుల్కి బయట అయితే ఇలా ఉంటాడు. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం అయితే. మీరు చూడండి, సైడ్ వ్యూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. నందీశ్వరుడికి ఆపోజిట్లోనే మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. గణేష్ స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్.
ఇదే మెయిన్ ఎంట్రన్స్ మొత్తం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే మనకి ఆనందవల్లి గొల్లబామ అయితే గొల్లబామ అమ్మవారు అయితే టెంపుల్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం. చూడండి, ఇది కిందకి వెళ్తే ఇటు నుంచి మనకి టెంపుల్ అయితే కనపడుతుంది. కింద ఉన్నదే టెంపుల్. ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి కిందకైతే వెళ్తే మనకి రైట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆయన అయితే చిలక జోష్యం చదువుతున్నాడు. అందరికి వచ్చిన వాళ్ళు అందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పించుకుంటున్నారు. ఇక్కడ టెంపుల్ లోనకైతే ఫోన్స్ కానీ ఏమి అలౌ చేయట్లేదు. లోన షూట్ చేద్దాం అంటే నేను జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను. నేను లోన అయితే కొంచెం షూట్ చేశాను. మీరు ఇదైతే చూడొచ్చు. చుట్టూ ఇలా శిలాపలకాలతో అయితే ఉంటుంది. ఈ అమ్మవారు అయితే ఒకప్పటి శివుని భక్తురాలు. ఇవి స్టెప్స్ ఫ్రెండ్స్, నడిచి రావడానికి అయితే స్టెప్స్. మీరు కింద నడిచి వచ్చే వాళ్ళకైతే స్టెప్స్ ఇవే. స్టెప్స్ మాకున్నారా ఇలా వస్తారు. ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు చూడండి మొక్కునే వాళ్ళు. ఈ అమ్మవారు అయితే ఒకప్పుడు శివుని భక్తురాలు. ఆమె రుద్ర శిఖరానికి వెళ్ళి శివుని పూజ చేస్తూ ఉండేది. ఆమె పూజకి మెచ్చి శివుడు నేను నీతో పాటు కిందకు వస్తానని చెప్తాడు. బట్ కాకపోతే నువ్వైతే వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తాడు. బట్ అమ్మవారు అయితే బ్రహ్మశిఖరం దగ్గరకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి అయితే చూస్తుంది. చూసినప్పుడు శివుడు త్రికోటేశ్వర స్వామిగా లింగ రూపంలో ఇక్కడే శివుడు అయితే ఇక్కడే లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అదే నేటి త్రికోటేశ్వర స్వామి ఆలయం అని భక్తుల విశ్వాసం. అందుకే మనకి ఇక్కడ టెంపుల్ కొండ మీద రుద్రశిఖరం మీద ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. మీకు అది చివరిలో అయితే చూపిస్తాను. అది ట్రక్కింగ్ కూడా ఉంటుంది. అది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకో వీడియోలో అయితే పెడదాం అనుకుంటున్నాను. అది ట్రక్కింగే 15-20 మినిట్స్ ఉంటుంది. సో అందుకని మీకు ఇంకో వీడియోలో అయితే అది చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కోటప్పకొండ చరిత్ర అయితే ఇక్కడ శిలాఫలకం మీద అయితే పెట్టారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ శిలాఫలకం మీద ఉన్న చరిత్ర అంతా కూడా చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే బ్రహ్మశిఖరం మీద ఉన్న త్రికోటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ లోనికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మీకు కోటప్పకొండ కిందకైతే 900 to 800 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 800 అయితే ఓల్డ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే బ్రహ్మశిఖరం. ఇక్కడే కోటప్పకొండ పైనుంచి స్వామి అయితే ఇక్కడికి వచ్చి అయితే వెలిసాడు గొల్లబామ కోసం. మీరు చూడవచ్చు, అదే రుద్ర శిఖరం. దాని పక్కన ఉన్నది విష్ణు శిఖరం. మొత్తం 3 శిఖరాలు అయితే ఉన్నాయి. 3 శిఖరాల మీద 3 దేవుళ్ళు అయితే ఉంటారు.
అందువల్ల ఈ టెంపుల్ని త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. శివుడు అయితే రుద్రశిఖరం మీద ఉంటుంది, బ్రహ్మశిఖరం మీద ఉంటుంది. విష్ణుమూర్తి అయితే విష్ణు శిఖరం మీద అయితే ఉంటుంది. అదైతే చిన్న టెంపుల్. ఇదే మెయిన్ టెంపుల్, త్రికోటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇదే. ఎంట్రన్స్ లోనకైతే ఇలా ఇటు నుంచి వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ చుట్టూ ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తాను. స్టెప్స్ నుంచి పైకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఈ వ్యూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. అడిగిందా? ఏం చెప్తా పడతావు ఈశ్వరు దిగమాగట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మనకి కోటప్పకొండ తిరణాలు అప్పుడైతే ప్రభలు అయితే వస్తాయి ఇక్కడికి, కరెంట్ ప్రభలు. ఈ చుట్టుపక్కల ఉన్న 100 ఎకరాల్లో అయితే ప్రభలు అయితే పెడతారు. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇదే నాగేంద్ర స్వామి టెంపుల్. అయితే మనం పైకి అయితే వచ్చేసాము. నాగదోషాలు ఉన్నోళ్ళు, అలా ఉన్నోళ్ళు అందరూ ఇక్కడైతే వచ్చి పాలు పోసి వెళ్తూ ఉంటారు చాలామంది. దీపం వెలిగించి పాలు అయితే పోస్తారు. మేమైతే దీపం వెలిగించాము. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మనం ఓల్డ్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. త్రికోటేశ్వర స్వామి ఓల్డ్ టెంపుల్కి అయితే మనం ఈ ట్రెక్కింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీకు. ఈ ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంత ఘాట్ రోడ్ లాగా నడిచి వెళ్ళటమే. దానికి రోడ్డు ఏమనేది ఉండదు, మొత్తం అడవిలో ఉంటుంది కొంచెం. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.